అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. జనాభా పెరిగితేనే దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందనేది మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కుటుంబ నియంత్రణని 1970 ఏళ్ళు మాజీ ప్రధాని కీర్తిశేషులు ఇందిరాగాంధీ కుటుంబ నియంత్రణ పేరుతోని పెద్ద ఎత్తున కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు ఎమర్జెన్సీ పీరియడ్లో. అది మంచిదే అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా జనాభా తగ్గుదలకు దారితీసింది. తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అట్లా చూస్తే దేశవ్యాప్తంగా ప్రజలందరికీ తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉన్నాయండి, తర్వాత మాట్లాడదాం. అందుకోసం ఈ క్రమంలో దక్షిణ భారతదేశం చైతన్యవంతమైంది ఉత్తర భారతదేశం కంటే. ఉద్యమాలకి ఇక్కడ పుట్టినిల్లు, అభివృద్ధికి బాటలు వేస్తారు. హేతువాదం తెలుసు, వీళ్ళకి భక్తి తెలుసు. ముఖ్యంగా గ్రామ దేవతలకి మొక్కుతారు వీళ్ళు. అంకాలమ్మ, ముత్యాలమ్మ, పోలేరమ్మ, మైసమ్మ, ఉప్పులమ్మ, ఇట్లా గ్రామ దేవతలను మొక్కుతారు వీళ్ళు. ద్రవిడ వర్గాలు అని చెప్పుకుంటారు దక్షిణ భారతదేశం. ప్రభుత్వం ఖాళీగానే 4గురిని, 5గురిని, 10 మందిని పెంచలేమని చెప్పేసి వీళ్ళు ఖచ్చితంగా కుటుంబ నియంత్రణ అంటే ఇద్దరు ముగ్గురు అన్నారు, తర్వాత ఒకళ్ళు ఇద్దరు అన్నారు, ఒకళ్ళే కంటూ ఇట్లా దక్షిణ భారతదేశ జనాభా తగ్గిపోయింది, ఉత్తర భారతదేశ జనాభా పెరిగింది. దీని ప్రకారం ఏమైందంటే పార్లమెంట్ స్థానాలు డివిజన్స్ జరిగే క్రమంలో దక్షిణ భారతదేశానికి సంబంధించి వచ్చినప్పుడు ఉన్న స్థానాలు తగ్గిపోయే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే జనాభా ప్రకారం వాళ్ళు తీస్తారు, భౌగోళికంగా కాకుండా జనాభా ప్రకారమే తీస్తారు, ఓటర్ లిస్ట్ ప్రకారం. దానివల్ల ఈ మధ్యకాలంలో దక్షిణ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ చేసే పద్ధతులు మనకు కనపడతా ఉన్నాయి. దానివల్ల ఏం జరుగుతూ ఉందంటే అంతకుముందు ముగ్గురు పిల్లలుంటే పంచాయతీ, గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా పోటీ చేసే పరిస్థితి లేదు. అనర్హత వేటు వేశారు, అంటే కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించలేదని 90 తర్వాత అనుకుంటారు. అయితే 90 తర్వాత నుంచి ముగ్గురు పిల్లలుంటే ఇది లేదు. ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలున్న కండిషన్ ఎత్తేసారు. ఎందుకంటే దక్షిణ భారతదేశ జనాభా తగ్గింది, ఉత్తర భారతదేశ జనాభా పెరిగింది. డెవలప్మెంట్లో చూసుకుంటే దక్షిణ భారతదేశం ప్రపంచాన్ని అందుకొని ముందుకు పోతుంది. కానీ దీర్ఘకాలికంగా చూసినప్పుడు ఉత్తర భారతదేశ జనాభా ఎక్కువ ఉండటం, రాష్ట్రాలకు కానీ అభివృద్ధికి సంబంధించి ఇబ్బందులు జరుగుతున్నాయి అనేది ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు. ఒంటరి కాపురాలతోని, వలస బతుకులతోని, నిరంతరం జీవన పోరాటంతో అతుకుల బతుకులుగా ఉన్నటువంటి దక్షిణ భారతదేశ ప్రజల దీన్ని ఎంతవరకు ముందుకు పోతారనేది చేసుకోవాలి. వైజ్ఞానిక రంగాల్లో దక్షిణ భారతదేశం ముందనేది చెప్పక తప్పదు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అక్కడ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముగ్గురు పిల్లలకు సంబంధించి పోటీ అనర్హత వేటు అనేటువంటి జీవోని రద్దు చేసి కొత్త జీవో తీసుకొచ్చారు. అందుకోసం ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా కంటెస్ట్ చేయొచ్చని తీసుకొచ్చారు. ఆ విధంగా జనాభా సమతుల్యత అయితే అవసరం ఉంది. ఉత్తర భారతదేశం ఆ పరిస్థితిలో ఉన్నది కాబట్టి దక్షిణ భారతదేశం కూడా రావాలని చెప్పేసి ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి, ఇతర ముఖ్యమంత్రులు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఈ రాష్ట్రాలన్నీ అటు ఒడిశా దాకా ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశం కిందకి వస్తాయి. వీటికి సంబంధించి ప్రత్యేకమైన చరిత్ర ఉన్నది. ఉద్యమాలకి వీళ్ళు పెట్టిన పేట ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి పెట్టింది పేరు. ప్రపంచాన్ని అందిపుచ్చుకునేటంలో అట్లా చెప్పాల్సి వస్తే ప్రపంచానికి తలమానికంగా, మార్గదర్శకంగా ఉన్నటువంటి వాళ్ళు దక్షిణ భారతదేశం వాసులు. ఉత్తర భారతదేశం మెజారిటీ ఉన్నా కూడా అదొక ప్రత్యేక పరిస్థితులు. యూనివర్సల్గా చెప్పాల్సి వస్తే భిన్నత్వం ఏకత్వం. కానీ దక్షిణ భారతదేశానికి సంబంధించి అంశం మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ప్రత్యేకతలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. అందుకోసం కుటుంబాలకు సంబంధించి కూడా ఏదైతే ఉన్నదో పెళ్లి వయసు 20 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు తగ్గించమని చెప్పేసి రికమెండేషన్స్ జరుగుతూ ఉన్నాయి. తద్వారా 21 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటే పిల్లలు తొందరగా కంటారు, ఇంకొకరిద్దరు అదనంగా కంటానికి కూడా ఛాన్స్ ఉన్నది, హెల్దీగా ఉంటారు కాబట్టి. ఇది ప్రకృతి ధర్మానికి సంబంధించింది, సృష్టి కార్యానికి సంబంధించింది. దీన్ని శృంగారంగా మనం చూడలేం. అందుకోసమే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులే కాదు, దక్షిణ భారతదేశ రాజకీయవేత్తలు, పొలిటీషియన్స్ అందరూ ఈ వైపుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉత్తర భారతదేశం పెత్తనం నడుస్తూ ఉంటుంది ఇప్పటికే. ముఖ్యమంత్రులు కూడా వాళ్ళే అవుతారు, ఒకళ్ళిద్దరు తప్ప. భారతదేశం అందరూ వచ్చిన దాకా వాళ్ళే ప్రధానమంత్రులు కూడా వాళ్ళే అవుతారు, ఒకళ్ళిద్దరు దక్షిణ భారతదేశం సంబంధించిన వాళ్ళు తప్పితే. అది కూడా టెక్నికల్ గ్రౌండ్స్లో వచ్చింది, తప్పనిసరి పరిస్థితులు. అందుకోసం రావాల్సినటువంటి వాటాలు ఇబ్బంది ఉన్నది, జనాభా కూడా అవసరం. మరీ విపరీతమైనటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అవసరం మనిషి జీవన విధానానికి, కుటుంబం కానీ, జిల్లా కానీ, రాష్ట్రం కానీ. కానీ విపరీతమైన మిలిటరీ క్రమశిక్షణ దక్షిణ భారతదేశ జనాభాని మరి తక్కువగా నెట్టి వేసిపడింది అనేది అదవుతుంది. విశాలమైనటువంటి జలవనరులు ఉన్నాయి, విశాలమైన భూభాగాలు ఉన్నాయి, పండించేటువంటి రైతులు, కూలీలు ఉన్నారు. అంటే శ్రామిక వర్గం ఉంది, శ్రామిక కూలీ వర్గం.
పొలాలు ఉన్నాయి, నీటి వసతులు ఉన్నాయి, అనేక డ్యామ్లు కట్టుకుంటూ వస్తున్నారు. చిన్న తరహా, మధ్య తరహా, భారీ సాగునీటి ప్రాజెక్టులు, కరెంటు సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. సో విపరీతమైన టర్మ్స్ అండ్ కండిషన్స్తోని ఆ చైనా పాలసీయో గోంగూర పాలసీలు అనేది తీసుకొచ్చి, ఆ దేశం అంటే ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి ఒక్క మనిషి ఒక్కళ్ళే అన్నారు దేశవ్యాప్తంగా, అదొక రకమైన పరిపాలన కాబట్టి. సో దక్షిణ భారతదేశానికి ఆ విధంగా అన్యాయం జరిగిందనేది చెప్పక తప్పదు. బీజేపీ యోగి ఆదిత్యనాథ్ అంటే అనానండి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా హిందుత్వ ఎజెండాగా మాట్లాడుతున్నారు. అక్కడ లోకల్ పాలిటిక్స్ కావచ్చు, వాళ్ళు మిత్రపక్షం బీజేపీ ఎజెండాగా వెళుతున్నారు, బీజేపీ హిందుత్వ ఎజెండాగా వెళుతుంది కావచ్చు. దాంతోపాటు డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కూడా హిందుత్వ ఎజెండాగా మాట్లాడుతున్నటువంటి మాటలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో, సరే హిందూ అంశం అట్లుంచినా కూడా అభివృద్ధికి సంబంధించి దక్షిణ భారతదేశం జనాభా పెరగాలనేది ప్రధానమైన ఎజెండాగా ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇది జనాభా పెరిగితే దేశాభివృద్ధి జరుగుతుంది. అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అనుకుంటాను మనకున్నటువంటి సమాచారం, మరి వాళ్ళు ఒక దశలో అయితే కులగణనకు కట్టుబడి ఉన్నారు. మరి తర్వాత ఏమైందో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కులగణన చేయటం అంటే దేశాన్ని విభజించడం అని అంటున్నాడు. అదేవిధంగా కొన్ని ఇతర లీడర్లు కూడా, నరేంద్ర మోడీ కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. బీసీ గుజరాత్లో ఒక వర్గానికి సంబంధించిన తను బీసీలో తన కులాన్ని చేర్చుకున్న తర్వాత ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. సో మరి సాక్షాత్తు దేశ ప్రధానికి మీరంటే మా గౌరవం ఉంది. ఆర్ఎస్ఎస్ అంటే కూడా మత విషయాలకు సంబంధించి కొన్ని అంశాల మీద మీతో డిఫరెన్సెస్ ఉన్నాయి, భిన్నాభిప్రాయాలు అని తప్పితే మీరంటే మాకు వ్యక్తిగతంగా గౌరవం ఉంది. చాలామంది మిత్రులతో అడిగిస్తూ ఉన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళని విమర్శించవద్దు అనేది, నా గురించి ఫోన్ నెంబర్లు కూడా తీసుకున్నారు అనేది. తీసుకోండి, మంచిదే. నేను అంత నేను పెద్దోడిని కాదనుకుంటున్నాను. మీరు పెద్దోళ్ళు చేస్తే స్వాగతిస్తూ ఉన్నాం. ముఖ్యంగా వీటిలలో రాజీ పడేం లేదు. 5 దశాబ్దాల కల ఈ దేశంలో ఉండే బీసీలది. మీరు సోషలిజం తీసుకొస్తున్నారు, కమ్యూనిజం తీసుకొస్తున్నారు, టూరిజం తీసుకొస్తున్నారు, క్యాపిటలిజం అన్నారు, వెల్ఫేర్ స్టేట్ అన్నారు, హిందుత్వం అన్నారు. మీరు వచ్చి కూడా ఇప్పుడంటే కేంద్రంలో వచ్చి 11వ సంవత్సరం కావచ్చు, కానీ చాలా రాష్ట్రాల్లో మీరు పరిపాలించే రాష్ట్రాల్లో మీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి మీరు రాష్ట్రాల అధికారులు ఉన్నారు. ఆ రాష్ట్రాలు ఎందుకు అభివృద్ధి చెందలేదు? హిందుత్వ ఎజెండాగా ఉన్న వాళ్ళని అడగదలుచుకున్నాను. ఆర్ఎస్ వాళ్ళు అంటే నాకు వ్యక్తిగతంగా గౌరవం ఉంది, కానీ బీసీ సమాజంగా, బీసీ కులాల్లో పుట్టిన ఉపకులం ముద్దుబిడ్డగా, ఉపకులానికి సంబంధించిన వాడిగా నేను అడుగుతా ఉన్నాను. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కోపం రావాల్సిన అంశాలు ఏందో నాకు అర్థం కావట్లేదు. కులగణన చేస్తే ఎలా విడిపోతారండి? హిందుత్వతోని మీరు 20-25 ఏళ్ల బట్టి మీరు పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి కదా, మరి అక్కడ మా జాతులు మీరు ఇది చేశారు, విడిపోతాయి. కులగణన చేస్తే అది దేశద్రోహమా? మేమంటున్నాం కుల జనగణన వ్యతిరేకిస్తే అది దేశద్రోహం అని మేము మా బీసీ ఉపకులాలు అంటున్నాయి. ఆర్ఎస్ఎస్ అంటే వ్యక్తిగతంగా గౌరవం ఉన్నా కూడా తప్పట్లేదు మీ పట్ల మాట్లాడటానికి. మీరు సర్వీస్ మోటేనే, ఎక్కడ వరదలు వచ్చినా, ఎక్కడ దేశానికి సంబంధించి విపత్తులు వచ్చినా ఇది చేస్తారు. మీరు ఇప్పుడు బీజేపీతో ఉండొచ్చు, రేపు సిపిఎంతోనో లేకపోతే సిపిఐతోనో కలిసి కూడా పోవచ్చు. మీకు ఎజెండా, వాళ్ళు మీ ఎజెండా తీసుకుంటే మీరు వాళ్ళతో కలిసిపోతారు. మాకు తెలుసు మీరు దేశభక్తులే, మాకు అభ్యంతరాలు లేవు. కానీ కుల జనగణన మీద మాత్రం మీతోని డిఫరెన్సెస్ ఉన్నాయి, గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. గత 55 సంవత్సరాలుగా బీసీ కులాలు కుల జనగణన చేయండి, ఈ దేశంలో అభివృద్ధి జరగట్లేదని అంటున్నాయి. కాబట్టి అందుకోసం దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా సకల కుల జనగణన తెలంగాణ ఇప్పటికే బీహార్లో జరిగింది, తమిళనాడులో కూడా పూర్తయింది, అక్కడ జనాభా తెలిసింది. తెలంగాణలో కూడా దాదాపుగా ఇప్పటికే 78-80% దాటింది. ఒక వారం 10 రోజులు ఎక్కడ కూడా అయిపోద్ది. ఎవరు ఎంత ఉన్నారో తెలిస్తే అభివృద్ధికి బాటలు వేయచ్చు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఇది చదువుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతుంది. మీ పార్టీలు, మీ ఆర్గనైజేషన్స్ పెట్టి 100 ఏళ్ళు అవుతా ఉంది. అసలు చూడండి, మీకు వచ్చిన నొప్పే ఉంది. నిజంగా ఈ కులాలు ఎందుకు అభివృద్ధి కాలేదని చూడండి. కొన్ని కులాలకు సంబంధించి నేను ఇంటర్వ్యూ చేస్తుంటే, లేకపోతే ఆ కులాలతో చర్చించుతుంటే కళ్ళెమ్మటే నీళ్ళు వస్తూ ఉన్నాయి. చాలా బాధ కలుగుతూ ఉన్నది. ఈ రోజుకి వార్డు నెంబర్ కాలేదండి. ఇంత పేద 100కి కొన్ని కులాలలో ఈ రోజుకి ఒక 2 గవర్నమెంట్ ఉద్యోగాలు స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయితే, మరి మీరు కులాన్ని ఎట్లా వ్యతిరేకిస్తారు? మీరన్నా, మీ ఆర్గనైజేషన్స్ అన్నా కొద్దిమంది వ్యక్తులు నాకు నచ్చపోవచ్చు, కానీ చాలామంది మీ పార్టీలలో, మీ ఆ సంస్థలలో పనిచేసేటువంటి లీడర్స్ నేను వ్యక్తిగతంగా, సైద్ధాంతికంగా డిఫరెన్సెస్ ఉన్నా వ్యక్తిగతంగా గౌరవిస్తాను. కానీ సకల కుల జనగణన అనేది బీసీ సమాజం దశాబ్దాలుగా కోరుకుంటుంది. ప్రజల మనోభావాలకు అనుకూలంగా వెళ్ళాలి. ఇది బీసీ దేశం. మీరు కాదు కూడదంటే మీ ఇష్టం. ఆర్ఎస్ఎస్ లేకపోతే ఇంకా వామపక్షాల ఇంకొకళ్ళ ఈ దేశ బీసీ జనాభా, దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి, బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి. కాన్షిరామ్ మాటలో చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా ఈ దేశ సమస్య బీసీల సమస్య. మీకేం నొప్పి వచ్చింది? మీకేం నొప్పి అంటున్నాను నేను ఇక్కడ. అందుకోసం హిందూ కులాలు, హిందూ బీసీ కులాలు, ముస్లిం కులాలు అంటున్నారు.
దీనికి సంబంధం ఏంది? ఇన్ని రోజులు మీరు ఏమైనా మమ్మల్ని కాపాడారా హిందుత్వ కులాల పేరుతో? అరే మమ్మల్ని గుడుల దాకా కూడా రానిపోతుంది మా కులాలని చాలామందిని. ఏమైనా గుడుల్లో మా వాళ్ళకి ఏమైనా పౌరహిత్యం ఇచ్చారా? మళ్ళీ ఇప్పుడు మీరేదో మా బీసీలను ఏదో హిందుత్వ పేరుతో మమ్మల్ని ఏదో సర్వ సంరక్షణ చేసినట్టుగా వందల వేల సంవత్సరాల దాకా చదువుకే దూరంగా పెడుతుంది. మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తే హక్కులు మాట్లాడుతూ నొప్పిలేస్తున్నాయి. ఎవరు పరిపాలన చేస్తూ ఉన్నారు? మానసిక బానిసలు వేసుకొని కొన్ని సంస్థలు, కొన్ని పార్టీలు కుల జనగణన వద్దు, ఆ గణన వద్దు, ఈ గణన. నరేంద్ర మోడీ పెదనాన్న ఉన్నాడు, వ్యక్తిగతంగా గౌరవిస్తాం. బీసీ కుల జనగణన అయితే నరేంద్ర మోడీ అయితే, ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు అయితే ఎవరైతే మాకేంది? బీజేపీ వారైతే, కమ్యూనిస్ట్ వారైతే, కాంగ్రెస్ వారైతే ఎవరైతే మాకేంది? కుల జనగణన చేయమని మా జాతులు, మా పెద్దవాళ్ళ చాలా సంవత్సరాల కళ అది. చాలామంది నేను కళ్ళెదురుగా వాళ్ళ జీవిత కళలు మీలాగా పొలిటికల్ పార్టీలాగా మీ పార్టీలు వేయడంలో పొద్దాలు చేసుకునేంత ఇది కూడా మా కులాలకు లేదు. మా కులాల పెద్దల్ని స్మరించుకునేది. నేను సందర్భం వచ్చింది కాబట్టి, వేదిక ఉన్నది కాబట్టి చెప్తా ఉన్నాను. వాళ్ళ జీవితకాలాలు పనిచేశారు బీసీ ఉపకుల జనగణన జరగాలని చెప్పేసి. ఎవరెంత డెవలప్ అయ్యారు, ఏమి ఇవ్వాలి అనే దానికి సంబంధించి చెప్పారు, చాలా కాలంగా చెప్తా ఉన్నారు. మీకేమి నొప్పి వచ్చింది? సకల కుల జనగణన జరిగి తీరాల్సిందే, ఎవరికెంత ఓటా అనేది జరిగి తీరాల్సిందే. హిందూ కులాలు, హిందూ బీసీలు, ముస్లిం బీసీలు ఇన్ని రోజులు ఎక్కడ కాపాడారు మమ్మల్ని? 1000 ఏళ్ళు, మీరు పుట్టి 100 ఏళ్ళు అవుతుంది కదా. బీజేపీ అనుబంధ సంఘాల వాళ్ళు ఎక్కడ కాపాడారు? కమ్యూనిస్ట్ వాళ్ళు వారే మా చుట్టాలేం కాదు. వారు కూడా మీతోనే కలిసి మండల కమిషన్కి వ్యతిరేకంగా యూపీ సింగ్ గవర్నమెంట్ గోరకొట్టలో కీలక పాత్ర వహించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి వచ్చేసరికి, ఎకనామిక్ స్పీకర్ సెక్షన్కి వచ్చేసరికి ముందు వరుసలో వామపక్షాలు సంతకం చేసింది. కాంగ్రెస్ బీజేపీలు ఎట్లాగ ఉన్నాయి, అది బాగా అంతా ఒక తాను ముక్కలు కదా మీరంతా. మళ్ళీ సకల కుల జనగణన చేయొద్దని ఎందుకంటారు? సో అందుకోసం మాకు కావాల్సింది మేము అడుగుతా ఉన్నాం. అయినా కూడా మీరు ఇట్లనే ఉంటాం, అది వద్దు ఇది వద్దు అంటే దేశం 2 ముక్కలు అయితే మీ ఇష్టం. బీసీలు ఇట్లా చేస్తే విడిపోతారంటే కలపాల్సిన బాధ్యత మీ మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల మీద, దేశంలో 29 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, దేశాల్లో కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. బీసీలు కులాలు ఎంతో అడుగుతున్నాము, జనాభా దామాష ప్రకారం ఓటు అడుగుతున్నాం. కలిపాల్సిన బాధ్యత మీ పాలకవర్గాలది కదా. మరి ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధమో, పాకిస్తాన్తో, బంగ్లాదేశ్తోనో, నేపాల్తోనో, కెనడాతోనో ఏదో గొడవ పెట్టుకున్నారు కదా మీరు. దేశం యునైటెడ్ లేకుండా విచ్ఛిన్నం చేద్దాం అనుకుంటున్నారా మీరు? కలపాల్సిన బాధ్యత మీద ఉంది. ఈ దేశంలో పేదరికం ఉంది, మీరు పెట్టిన మోడల్స్, కాన్సెప్ట్లన్నీ ఫెయిల్ అయినాయి. అందుకోసం మా వాళ్ళు 5 దశాబ్దాలకు పైగా మా డిమాండ్ ఉన్నది. సకల కుల జనగణన చేసి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వండి, దేశ సంపద సృష్టిస్తూ ఉన్నాం. మీ బీజేపీ ప్రభుత్వం చెప్తుంది కదా టాప్ వరల్డ్ ఎకానమీలో టాప్ 5లో ఉన్నామని. మరి మా వాళ్ళకి ఇవ్వడానికి ఏమైంది? దానికోసం అడుగుతా ఉన్నాం. ఈ దేశం విడిగిపోవాలని, పాకిస్తాన్ చేతులు ఓడిపోవాలని, చైనా చేతులు ఓడిపోవాలని, మన భూభాగాలను ఆక్రమించుకొని మాకు మాత్రం ఉందా? ఈ దేశ పేదరికం మీద మాట్లాడుతూ ఉన్నాం, ఈ దేశం అభివృద్ధి మీద మాట్లాడుతూ ఉన్నాం. నిజమైన దేశభక్తులం మేము. ఈ దేశం పట్ల చిత్తశుద్ధి ఉన్నది. మీరు మళ్ళీ సెటైర్లు వేస్తుంటారు కలిసినప్పుడు. మిలిటరీ ఈ దేశభక్తి, ఈ దేశాన్ని రక్షించేవాళ్ళని, రైతులు ఈ దేశాన్ని రక్షించేవాళ్ళు. వాళ్ళిద్దరంటే కూడా మా గౌరవం ఉంది. మీకంటే కూడా వాళ్ళ గౌరవం, మీకంటే కూడా మాకు వాళ్ళిద్దరి మీద గౌరవం. తర్వాతనే మీరన్నా కూడా గౌరవమే, వాళ్ళన్నా గౌరవమే. కానీ మాకు కూడా మేము మనుషులమే, జంతువులమో జీవులమో కాదు, ఇతర పశువులో కాదు. మేము మా జాతులు కూడా మనుషులే. కుక్క కన్నా, నక్క కన్నా, పిల్లి కన్నా హీనంగా చూసినటువంటి జాతులు మరి. అందుకోసం మా జనాభా ఎంత ఉందో లెక్కలు చూడండి, మా ఓటా మాకు ఏంటి అని అడుగుతా ఉన్నాం. మీరేం నిక్నేములు పెట్టుకోండి, దాటికే భయపడేది ఏముందిలే. కానీ మా జాతులు 5 దశాబ్దాలుగా కొంతమంది చనిపోయారు, కొంతమంది మంచాన పడి ఉన్నారు. కారణాలు అనేకం. మీరు ఇబ్బందులు చేశారా? ఇతరులు ఇబ్బందులు చేశారా? వాళ్ళ శారీరక ఆరోగ్య సమస్యల, మానసిక ఆరోగ్య సమస్యల, ఇతర సమస్యల, రకరకాల ఆర్థిక సమస్యల, సామాజిక సమస్యలు వాళ్ళు అనేక రకాలుగా బేస్ చేశారు. కానీ మీరు కూడా ఈ క్రమంలో వాళ్ళు జీవితంలో చేసే పోరాట క్రమంలో వాళ్ళతో పాటు మీరు కూడా మా వాళ్ళని ఇబ్బందులు పెట్టారని చాలా సందర్భంలో చెప్పారు. అన్నీ రాసి పెట్టే ఉన్నాయి విద్యావంతుల వేదికలు. సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. మాట్లాడితే బీసీ కుల జనగణన మీద పడతారు, సకల కుల జనగణన మీద పడతారు. మా ఓట మాకు ఏంటంటే మీకేమంత ముడ్డికి నొప్పి? అరే మా నోటి కాడ కూడుకుంచుకుంటారు. ఇంకా మీ ఓట మీరు తీసుకోండి, మీరు అంత ఉంటే అది తీసుకోండి. కొన్ని కులాలు ఇక్కడ తెలంగాణలో ఓసీలు ఉన్నాయి, కర్ణాటకలో, కేరళలో బీసీలు ఉన్నాయి కదా. మేము సమగ్ర అభివృద్ధిని కోరుతాము. ఇక్కడ ఓసీలు ఆ కులాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న బీసీలో ఉన్నటువంటి కులాలకు ఇవ్వద్దు అంటున్నాం. మేము దేశభక్తులు, ఈ దేశం అందరికంటే ఎక్కువ ప్రేమించేవాళ్ళం మేము. అందుకోసం ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి, ఆదిమ మానవుడి నుంచి ఇప్పటిదాకా మా వృత్తి కులాలు, ఈ వృత్తులు చేసేవాళ్ళు ఈ దేశ రక్షణలో, ఈ దేశ భద్రతలో, ఈ దేశ సంపద సృష్టిలో మేమున్నాం. పంపిణీ మాకు అందట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేము ఇక్కడ సంపద సృష్టిస్తున్నాం మేము. మా జాతులు, మా ముందు తరాలన్నీ సంపద సృష్టించాయి, అందట్లేదు. మేము అడుగుతున్నాం. ఇది తప్పేమైంది? దానికి మీకేం నొప్పిలేస్తాం? మీకు వచ్చిన ఇబ్బంది ఏమి? ఎవరైతే ఉంది, నరేంద్ర మోడీ పెదనాన్న కావచ్చు, అమిత్ షా బాబాయ్ కావచ్చు, ఎవరైతే అంది, ఏ పార్టీ వాళ్ళైనా సరే. సో అందుకోసం
ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, మీరంటే మాకు మీ ఆర్గనైజేషన్ మీద గౌరవం ఉన్నది, మీరు దేశభక్తులే, మేము గుర్తించాం. కానీ మా కుల జనగణన చేస్తే మా మా జాతులు ఈ దేశంలో మేము 70% దాకా ఉన్నాం, 60 నుంచి 70% ఉన్నాం. మేము అందరం అడుగుతున్నాం మాకు సకల కుల జనగణన చేయమని. మీకేమి నొప్పి వచ్చింది అంటున్నాను ఆర్ఎస్ఎస్ వాళ్ళని. మా అందరి మా మా 60% మంది అభిప్రాయం ముఖ్యమా, మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ అభిప్రాయం ముఖ్యమా? మేమైతే బరాబర్ సకల కులగణన జరగాలి, మీ బీజేపీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో కూడా జరగాలి, బరాబర్ జరగాలి. సరే మీ ఇష్టం, సవాళ్ళు అంటే సవాళ్ళే. సో పెద్దలారా మిత్రులారా, సో సకల కుల జనగణన స్వాగతిస్తున్నాం. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా సకల కుల జనగణన చేయాలి. దేశం ఇచ్చినమేం కాదు, బీహార్లో జరిగింది ఏం ఇచ్చినమైంది? మీ నితీష్ కుమారే గెలుస్తున్నాడు కదా, మీ ఫ్రంట్లో ఉన్నట్టు నితీష్ కుమారే. తమిళనాడులో జరిగింది, అక్కడేం విచ్ఛిన్నం జరుగుతుంది, బాగానే ఉంది కదా పరిపాలన. తమిళనాడు సకల కుల జనగణన జరిగింది కదా, తెలంగాణలో కూడా జరుగుతుంది. ప్రజలకే అనుమానాలు ఉన్నాయి. మొదటి వారం రోజులు అవి క్లారిఫై చేశారు సంబంధించిన నాయకులు, లేకపోతే బీసీ సంఘాల వాళ్ళు క్లారిఫై చేశారు. మేము 70% ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. 70% మంది మన జాతుల ఉపయోగం కోసమే మీరు చెప్పదలుచుకున్నాయని చెప్పండి, మీకు ఇబ్బంది ఉన్న వదిలేయండి అని అన్నారు. బంగారం ఒకటి చెప్పట్లేదని మీరు పెట్టారు. చెప్పని అసలు బీసీలకి, ఉపకులాలకి, ఎస్సీ ఎస్టీలకి ఎంతమందికి ఉంది? పట్టుమని 10 మంది కూడా బంగారం, 100కి 10 మంది కూడా బంగారం ఉన్నవాళ్ళు లేరు. ఉంటే అన్న ₹1,00,000 తాడు చేయించుకుని ఉన్నవాళ్ళు ఉంటారు. అది పెద్ద లెక్కలోదే కాదు. ఏమైనా కష్టం వస్తే అప్పు తెచ్చుకోవడానికో, పొలం పెట్టుబడికో, లేకపోతే పిల్లలకి ఏమైనా ఆరోగ్యం లేకపోతే పిల్లగాళ్ళ చదువుల కోసమో తాకట్టు పెట్టుకోవడానికి ఉంటుంది. కేజీ 5 కేజీల బంగారం నాకు తెలిసి బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల్లో అంతగానో ఉన్నదని నేను భావించట్లా. మీకు చెప్పలేనంత. సో అందుకోసం బంగారం చెప్పాల్సిన పని కూడా లేదు మాకు. సామాజిక ఇప్పటికే గత వీడియోస్లో చెప్పున్నాం, సకల కుల జనగణన జరిగితే జరగవచ్చు లోపాలు, అది లెక్కలోదేగా ఇది కాదు. జనాభా ఎంత ఉన్నది, ఓటా పంపిణీ అంటే జరుగుతుంది. రాజ్యాధికారానికి సంబంధించి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ 50 కట్ ఆఫ్ ఎత్తేయాలి, 50% అని చెప్పేసి అన్నారు వీళ్ళంతా పాలకవర్గాలు. నిజంగా చిత్తశుద్ధి 50, మరి ఈడబ్ల్యూఎస్ ఎటు తెచ్చుకున్నారు మీరు? 20% మందికి 10% మంది పేదలు ఉన్నారా? 10% రిజర్వేషన్లు పెట్టేశారు. మరి 70% ఉన్న వాళ్ళకి ఎంత ఉండాలి రిజర్వేషన్? 35 ఇవ్వాలి మీ లెక్క ప్రకారం. కానీ ఇంకా పేదలు ఎక్కువ ఉన్నారు కదా ఈ ఉపకులాల్లో. ఇప్పుడు దాకా రాజ్యాధికారాలు అనుభవించిన మీరే 50% పేదరికంలో ఉంటే 20% ఉంటే 10% ఇచ్చుకున్నారు, అంతే కదా. 20% మీరు ఉంటారు ఆ దేశంలో, 10% రిజర్వేషన్ ఇచ్చుకున్నారు, 50% ఇచ్చుకున్నారు. మేము 100కి 70% ఉన్నాం కదా, మా ఓటా మాకు రావాలి కదా, 70% రిజర్వేషన్లు రావాలి. సో అందుకోసం సకల కుల జనగణన చేయమంటున్నాం. మా లెక్కలేం కాదు, మీరు ప్రభుత్వాలు ఇచ్చే లెక్కల ప్రకారమే ఇవ్వమంటున్నాం. మా ఓటా మాకు ఆ విధంగా ముందుకు పోవాలి. ఎవరో ఒక కులంలో 100కి 10 మంది అభివృద్ధి చెందితే ఆ 10 మందిని ముందు పెట్టి చూపించి ఈ కులం అంతా డెవలప్ జరిగిందంటే ఈ వెనక 90% మంది గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. నేను పనిచేసే వేదికలు, మేము పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చదువుకున్న వాళ్ళే చాలామంది ఉన్నారు. తెలియదా వాళ్ళకి? చాలా సిస్టమేటిక్గా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు చాలామంది. వాళ్ళ జీవితకాలాలు అంకితం చేసి పనిచేస్తూ ఉన్నారు. చాలా డిసిప్లైన్డ్గా మిలిటరీ వాళ్ళు సరిహద్దుల్లోని చాలా డిసిప్లైన్గా ఉంటారు. ఓకే, జనజీవనంలో కూడా ఉండి వాళ్ళు అంత డిసిప్లైన్డ్గా జీవిస్తున్నారు. మిలిటరీ కండిషన్స్ అంత స్థాయిలో బీసీ ఉద్యమం కోసం, బీసీల అభివృద్ధి కోసం, బీసీల వాటా కోసం 5 దశాబ్దాల కల ఇది. అది ఎవరికి నొప్పి లేసినా మాకు ఇబ్బంది లేదు. నొప్పి లేస్తే లేవనండి, మీకు నొప్పి లేసే వాళ్ళకి నేను పొద్దుపదాల పేర్లు ఏం చెప్పను. బీసీ కుల జనగణన అనేది అట్లా చెప్పాల్సి, సకల కుల జనగణన అయితే ఉందో దేశవ్యాప్తంగా జరగాలి. ఇది ఎజెండా. ఎవరు ఓటా వాళ్ళకి ఇవ్వండి, ఎవరు ఎంత ఉంటే అంత తీసుకోండి. మీరు పార్టీలు కాదు కూడదు మా విధానాలు ఎట్లా అంటే, మీ పార్టీలు అవి పెద్ద పార్టీలైనా, జాతీయ పార్టీలైనా, పెద్ద పార్టీలైనా కాలగర్భంలో కలిసిపోతాయి. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. మీరు హెచ్చరించడం అంటే హెచ్చరిక అనుకోండి, మీకు దృష్టికి తీసుకురావడం అంటే దృష్టికి తీసుకురావడం అనుకోండి, డిమాండ్ అనుకుంటే డిమాండ్ అనుకోండి, సవాల్ అనుకుంటే సవాల్ అనుకోండి. సకల కుల జనగణన జరగాలి దేశవ్యాప్తంగా. దాంట్లో రాజీ ఏం లేదు. ఎవరికి నొప్పి లేచినా, ఆయన ఎవరైనా సరే, ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు అయినా మాకు ఇబ్బంది లేదు, ఖచ్చితంగా జరిగి తీరాలి. సో ఇది బీసీ సమాజం 50 సంవత్సరాల కళ ఇది. చాలామంది టన్నుల కొద్దీ లీడర్లతో మాట్లాడిన తర్వాత ఇంత కోపంగా మాట్లాడాల్సి వస్తుంది, ఇంత బాధతో కూడా మాట్లాడాల్సి వస్తుంది, ఇంత కడుపులో ఆవేదనతో మాట్లాడాల్సి వస్తుంది, కళ్ళంటి బాధతో మాట్లాడాల్సి వస్తుంది. సో అందుకోసం సకల కుల జనగణని స్వాగతిస్తా ఉన్నాం. సకల కుల జనగణని వ్యతిరేకించిన వాళ్ళంతా దేశద్రోహులే. మా పెద్దలు అదే చెప్పారు, నేను కూడా అదే చెప్తా ఉన్నాను.